ఇవాళ టాపిక్ వచ్చేసి డబ్ల్యూ లింక్ లిస్ట్ పైన డిలీషన్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి 2 ఆపరేషన్స్, డిలీట్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ డిలీట్ ఫ్రమ్ లాస్ట్. అంటే ఒక లిస్ట్ లో మనము హెడ్ పొజిషన్ ని డిలీట్ చేయాలి అన్నప్పుడు ఏ ఆల్గోరిథం అనేది చేయాలి. అదే లిస్ట్ లో లాస్ట్, సో లాస్ట్ అనేది ఏంటి, మనకి టేల్ అయి ఉంటుంది అవునా. సో దాన్ని డిలీట్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మనము డిలీట్ ఫ్రమ్ ఫస్ట్ ఆపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నా దగ్గర 4 నోట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అండ్ ఫోర్త్ నోడ్. సో ఫస్ట్ వచ్చేసి లిస్ట్ లో ఇది హెడ్ అండ్ ఇది వచ్చేసి లిస్ట్ యొక్క టేల్. సో మన ఆపరేషన్ ఏంటి, స్టార్టింగ్ లిస్ట్ యొక్క హెడ్ ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాము. అంటే లిస్ట్ యొక్క స్టార్టింగ్ ఎవరు ఉంటారు, మనకి ఎప్పుడు హెడ్ ఉంటుంది. సో దీన్ని మనము డిలీట్ చేయాలి అన్నప్పుడు జరగాల్సిన ఆపరేషన్స్ ఏంటి. సో ఫస్ట్ సినారియో ఏంటి, ఫస్ట్ హెడ్ అనేది నల్ గా ఉందా చూడాలి మనం. ఇన్ కేస్ హెడ్ అనేది నల్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు లిస్ట్ లో నోట్సే లేవు అవునా. సో అదొచ్చేసి మనకి ఫస్ట్ సినారియో, దట్ ఈస్ హెడ్ ఈక్వల్స్ టు నల్. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయ్యింది అంటే లిస్ట్ ఈస్ ఎంప్టీ అని ఒక ర్యాండమ్ మెసేజ్ ని మనము ప్రింట్ చేస్తాము. అండ్ సెకండ్ సినారియో వచ్చేసి ఓన్లీ 1 నోడ్ ప్రెసెంట్ అయి ఉండడము. అంటే ఒకటే నోడ్ ఉంది మన లిస్ట్ లో, అంటే హెడ్ కూడా అదే నోడ్ ని పాయింట్ చేస్తుంది అండ్ టేల్ ని కూడా అదే నోడ్ ని పాయింట్ చేస్తుంది. అంటే హెడ్ టేల్ ఈక్వల్ అయినప్పుడు మీనింగ్ ఏంటి అంటే లిస్ట్ లో ఒకటే నోడ్ ఉంది అని మీనింగ్. సో ఆ సినారియోలో మనకి ఏం చేయాలి, హెడ్ ని నల్ అని చేసేసేయాలి అండ్ టేల్ ని కూడా మనము నల్ అని చేసాము అనుకోండి, అప్పుడు ఆ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ సినారియో. ఫస్ట్ సినారియో అనేది అసలు లిస్ట్ అనేది ఎంప్టీగా ఉన్నప్పుడు జరగాల్సిన ఆపరేషన్. సెకండ్ సినారియో వచ్చేసి ఓన్లీ 1 నోడ్ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు జరగాల్సిన ఆపరేషన్. ఇన్ కేస్ ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి అని అనుకున్నాము. సో అప్పుడు మనకి జరగాల్సింది ఏంటి, 2 స్టెప్స్ జరగాలి. ఏంటి ఫస్ట్ అంటే లిస్ట్ లో హెడ్ ని చేంజ్ చేయడం. ఎందుకు అంటే ఈ హెడ్ ని ఇప్పుడు మనము డిలీట్ చేస్తున్నాము, అంటే లిస్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి కదా మనకి. ఆల్రెడీ మనకు తెలుసు ఫస్ట్ అండ్ సెకండ్ నోట్స్ కి ఆల్రెడీ రిఫరెన్స్ అనేది ఉంది, హోల్డ్ చేస్తూ ఉన్నాయి అవునా. సో హెడ్ త్రూ మనము హెడ్ డాట్ నెక్స్ట్ కి రీచ్ అవ్వచ్చు కదా. సో హెడ్ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న నోడ్ అనేది హెడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇప్పుడు హెడ్ ని మనము రీఇనిషియలైజ్ చేయాలి. ఎలా, హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, దీన్ని మనం ఇప్పుడు హెడ్ చేసేయడము, ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది హెడ్ లాగా బిహేవ్ చేస్తుంది. హెడ్ అన్నప్పుడు దీని ప్రీవియస్ లొకేషన్ మనకి ఏమి ఉండాలి, ఇప్పుడు నల్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఇన్ కేస్ ఎన్ నంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనకి జరగాల్సినవి 2 ఆపరేషన్స్. ఫస్ట్ వచ్చేసి హెడ్ ని రీఇనిషియలైజ్ చేయడము ఫస్ట్, అండ్ సెకండ్ వచ్చేసి కొత్త హెడ్ యొక్క ప్రీవియస్ లొకేషన్ ని మనము నల్ తో రీఇనిషియలైజ్ చేయడము. సో ఈ ఆపరేషన్స్ అన్నిటివి ఒకసారి కోడ్ లో రాసి చూద్దాము. ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ లింక్ లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాము. ఈ కోడ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనము డిస్కస్ చేసాము. అంటే ఒక నోడ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక లింక్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మెథడ్స్ కూడా ఇన్సర్ట్ ఫ్రమ్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్, ఇన్సర్ట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్, డిలీట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. సో ఈ మెథడ్స్ అనేటివి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఇన్ కేస్ చూడలేదు అంటే ప్రీవియస్ క్లాసెస్ ని చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము డిలీషన్ ఫ్రమ్ ఫస్ట్, సో ఫస్ట్ పాయింట్ నుండి డిలీట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. సో దానికి ఒక మెథడ్ అనేది రాద్దాము. ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి మనకి వాయిడ్ అయి ఉంటుంది. ఈ మెథడ్ నేమ్ డిలీట్ ఫస్ట్ అని ఇద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు, లిస్ట్ లో ఉన్న హెడ్ ని డిలీట్ చేయాలి అంతే. సో ఇందాక మనం చూసుకున్నాం కదా ఫస్ట్ సినారియో ఏంటి, ఇన్ కేస్ లిస్ట్ అనేది నల్ ఉంది అనే కండిషన్ ని చెక్ చేయడము. సో ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంది. సో ఈ సినారియోలో మనము ర్యాండమ్ మెసేజ్ అనేది ప్రింట్ చేద్దాం, లిస్ట్ ఈస్ ఎంప్టీ.
ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సినారియో. అండ్ సెకండ్ సినారియో కూడా చూసాము. ఏంటి, ఇన్ కేస్ ఓన్లీ వన్ నోడే ప్రెసెంట్ అయి ఉండడము, అంటే హెడ్ అండ్ టేల్ ఈక్వల్ అయి ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఓన్లీ వన్ నోడ్ ప్రెసెంట్ అయి ఉంది. దానికి ఏమని రాయొచ్చు, ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు టేల్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, హెడ్ ని నల్లని ఇనిషియలైజ్ చేయాలి అండ్ ఆల్సో టేల్ ని నల్లగా ఇనిషియలైజ్ చేయడం. సో ఇది వచ్చేసి టూ టాస్క్. ఫస్ట్ లిస్ట్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు లిస్ట్ ఈస్ ఎంటీ అనే మెసేజ్ ని డిస్ప్లే చేస్తాము. ఇన్ కేస్ ఓన్లీ వన్ నోడ్ ప్రెసెంట్ అయి ఉంది అంటే దాన్ని డిలీట్ చేయాలి మనము, హెడ్ అవునా, సో దాన్ని డిలీట్ చేయాలి కాబట్టి నల్ లాగా ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఎల్స్, సో ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అని అనుకున్నాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, హెడ్ ని రీఇనిషియలైజ్ చేయాలి. అంటే హెడ్ డాట్ నెక్స్ట్. సో హెడ్ నాట్ నెక్స్ట్ అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్. దాన్ని మనం ఇప్పుడు హెడ్ లాగా రీఇనిషియలైజ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకు కొత్త నోడ్ ఏంటి, కొత్త హెడ్ ఏంటి, సెకండ్ నోడ్. దాని యొక్క ప్రీవియస్ లొకేషన్ అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో దాన్ని మనము నల్లగా చేసేస్తాం. సో ఇది వచ్చేసి మనకి ఎన్ నంబర్ ఆఫ్ నోట్స్ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము సైజ్ వేరియబుల్ ని తీసుకున్నాము కాబట్టి, అంటే లిస్ట్ మ్యానిపులేట్ అయ్యేటప్పుడు, ఇన్సర్ట్ డిలీట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యేటప్పుడు మనకి లిస్ట్ లో సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ ని మనం ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఫస్ట్ అంటే ఒక సైజ్ ఉన్న సైజ్ కన్నా వన్ సైజ్ అనేది బై వన్ డిక్రిమెంట్ అయ్యిందని. సో ఇక్కడ మనము సైజ్ మైనస్ అనేది చేసేద్దాం. సో ఇది వచ్చేసి డిలీట్ ఫ్రమ్ ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ లాస్ట్ మెథడ్ చూద్దాము ఒకసారి. ఇక్కడ వచ్చేసి డిలీట్ ఫ్రమ్ లాస్ట్ ఆపరేషన్ చూస్తున్నాము. ఇది వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఈ లిస్ట్ లో మనము దేన్ని డిలీట్ చేయాలి, ఇప్పుడు టేల్ పొజిషన్ లో ఏదైతే ప్రెసెంట్ అయి ఉందో దాన్ని మనము డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సేమ్ సినారియోస్ ఇందాక మనం ఏదైతే చూసామో, ఫస్ట్ టేల్ అనేది ఈక్వల్స్ టు నల్ల అనే కండిషన్ చూడాలి. అంటే ఇన్ కేస్ లిస్ట్ అనేది మనకి ఎంటీ అయినప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్ లో మనము సమ్ ర్యాండమ్ మెసేజ్ ప్రింట్ చేయాలి, దట్ ఈస్ లిస్ట్ ఈస్ ఎంటీ అని. అండ్ ఆల్సో సెకండ్ సినారియో ఏంటి, ఇన్ కేస్ హెడ్ అనేది ఈక్వల్స్ టు టేల్ అయినప్పుడు, అంటే హెడ్ అండ్ టేల్ ఈక్వల్ అయినప్పుడు దాని మీనింగ్ ఏంటి, మళ్ళీ ఓన్లీ వన్ నోడే ప్రెసెంట్ అవుతుంది అనే మీనింగ్. ఇన్ కేస్ ఎన్ నంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అని అనుకుందాము. సో అప్పుడు మనకు జరగాల్సింది ఏంటి, ఈ టేల్ పొజిషన్ లో ఏదైతే ఉంటుందో దీన్ని మనము డిలీట్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ అంటే దీని ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో దీన్ని మనము టేల్ లాగా రీఇనిషియలైజ్ చేయాలి, లైక్ అప్డేట్ చేయాలి. సో ప్రెసెంట్ టేల్ నుండి మనం ప్రీవియస్ దాని ముందు ఉన్న నోడ్ ని ఎలా రీచ్ అవ్వగలుగుతాము, ఆల్రెడీ టేల్ దగ్గర నెక్స్ట్ రిఫరెన్స్ ఉంది అండ్ ఆల్సో ప్రీవియస్ రిఫరెన్స్ ఉంది. సో ఈ ప్రీవియస్ రిఫరెన్స్ త్రూ మనము దాని ముందున్న నోడ్ ని రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ నుండి ఇక్కడికి. సో దీన్ని మనం ఇప్పుడు టేల్ లాగా రీఇనిషియలైజ్ చేయాలి. అదొకటి. అంటే ఆల్రెడీ ఇది టేల్ అని రీఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ నోడ్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ప్రెసెంట్ న్యూ టేల్ ఏదైతే ఉందో దీని నెక్స్ట్ అడ్రస్ ని మనము నల్ లాగా రీఇనిషియలైజ్ చేయాలి. సో టూ సినారియోస్, సో టూ అప్డేషన్స్ అనేటివి మనము చేయాలి. ఏంటి, టేల్ త్రూ టేల్ యొక్క ప్రీవియస్ నోడ్ ని రీచ్ అవ్వడము అండ్ దాన్ని మనము టేల్ లాగా ఇనిషియలైజ్ చేయడము. ఇదొకటి ఫస్ట్ స్టెప్. సో ఓల్డ్ టేల్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి, ప్రెసెంట్ న్యూ టేల్ ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ లొకేషన్ ని మనము నల్గా రిప్రజెంట్ చేయడము. సో ఆల్రెడీ మనకు తెలుసు లిస్ట్ లో హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రీవియస్ లొకేషన్ అనేది నల్గా ఉంటుంది అండ్ టేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నెక్స్ట్ లొకేషన్ అనేది నల్గా ఉంటుంది. సో ఈ ఆపరేషన్ అనేది లాజిక్ రాసి చూద్దాము. సో ఒక మెథడ్ అనేది క్రియేట్ చేద్దాము, పబ్లిక్ వాయిడ్ డిలీట్ ఫ్రమ్ లాస్ట్. సో లాస్ట్ నుండి మనము డిలీట్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సినారియో, ఇఫ్
టేల్ అనేది ఈక్వల్స్ టు నల్ అయినప్పుడు ఏం జరగాలి? లిస్ట్ అనేది ఎంటీగా ఉంది అని చెప్పడం. లిస్ట్ ఈస్ ఎంటీ అని. ఇది ఒకటి ఫస్ట్ సినారియో. నెక్స్ట్ సినారియో ఏంటి? ఓన్లీ వన్ నోడ్ ప్రెసెంట్ అయి ఉండడం, అంటే హెడ్ ఈక్వల్స్ టు టేల్ అయినప్పుడు కదా. వన్ నోడ్ అని మనం ఎప్పుడు అంటాము? హెడ్ అండ్ టేల్ ఒకటే అయినప్పుడు, లైక్ ఈక్వల్ అయినప్పుడు మనము ఓన్లీ వన్ నోడ్ ఉందని చెప్తాము. సో అక్కడ వచ్చేసి హెడ్ ని నల్ చేయడము అండ్ ఆల్సో టేల్ ని నల్ చేయడము. ఇవి వచ్చేసి 2 సినారియోస్. అండ్ థర్డ్ సినారియో ఏంటి? మనకి n నంబర్ ఆఫ్ నోడ్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉండడము. అంటే ఇక్కడ ఏం చేయాలి మనము? టేల్ ని అప్డేట్ చేయాలి. ఎలా? టేల్ డాట్ ప్రీవియస్. సో ఇది వచ్చేసి మన ఓల్డ్ టేల్, దీని యొక్క ప్రీవియస్ అడ్రస్, అంటే దాని ముందు యొక్క అడ్రస్ ని మనం ఇప్పుడు టేల్ లాగా ఇనిషియలైజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ టేల్ ఏదైతే ఉందో న్యూ టేల్, దాని యొక్క నెక్స్ట్ లొకేషన్ ని నల్ చేసేస్తున్నాము. సో ఇలా మనము టేల్ ని డిలీట్ చేస్తాము. సో ఆల్రెడీ ఒక నోడ్ అనేది మనకి డిలీట్ అవుతుంది. సో ఇక్కడ సైజ్ అనేది మైనస్ అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్సర్ట్ అయినప్పుడు. అదే డిలీట్ అయినప్పుడు సైజ్ అనేది డిక్రిమెంట్ అవ్వాలి బై 1. సో ఇదే ఈ చేంజ్. సో ఒకసారి మెథడ్స్ అనేటివి కాల్ చేసి చూద్దాము. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. 2, 6, 1, 9, 10. సో ఇక్కడ మనము 2 మెథడ్స్ అనేటివి రాసాము. సో ఫస్ట్ డిలీట్ ఫస్ట్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. డిలీట్ ఫస్ట్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏంటి? 2 అనేది డిలీట్ అయిపోవాలి. 6, 1, 9 అండ్ 10. ఇంకోసారి ఆ మెథడ్ ని కాల్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నా అవుట్పుట్ లో చూసుకుంటే ఫస్ట్ నోడ్ ఏంటి? ఇప్పుడు హెడ్ ఎవరు? 6 అనేది కూడా డిలీట్ అయిపోవాలి. నాకు 6 కూడా డిలీట్ అవుతుంది. ఇన్ కేస్ డిలీట్ ఫ్రమ్ లాస్ట్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. డిలీట్ లాస్ట్ అంటే లిస్ట్ లో ఉన్న టేల్ అనేది డిలీట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు 1 అనేది హెడ్, 10 అనేది టేల్. సో ఇప్పుడు నాకు 10 డిలీట్ అవ్వాలి. 10 అనేది డిలీట్ అవుతుంది. డిలీట్ లాస్ట్ అన్నప్పుడు 9 అనేది డిలీట్ అవ్వాలి. సో 9 అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా మనము ఫస్ట్ అండ్ ఫ్రమ్ లాస్ట్ డిలీట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాము. ఆల్రెడీ మనము డిలీట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ ని డిస్కస్ చేసాము. సో ఇవి వచ్చేసి ఆపరేషన్స్ ఆన్ డబ్లీ లింక్డ్ లిస్ట్. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి వేరే టాపిక్ గురించి మాట్లాడతాం.